పాట దూరినట్టు ముగ్గురికి మరి నాకు చేసుకుంటున్నాను. దయచేసి ప్రతి మన పాట పాడదు రేపు ముందుకు రావాల్సి కూర్చున్నాను. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది చూడరనా
అట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము యేసుతో జీవిగాను పోదమా అట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసు రాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో జీవిగాను వెదలను యేసుతో జీవిగాను పోదమా అట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాట్యమదిని నిల్పుచు అనుదినపు శక్తిని పొందుచున్న వారమై అనుదినపు శక్తిని పొందుచున్న వారమై యేసుతో జీవిగాను వెదలను యేసుతో జీవిగాను పోదమా అట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా శోధనలు మనను చుట్టి వచ్చినా సాతాను అంబులెత్తి పగిలినా శోధనలు మనను చుట్టి వచ్చినా సాతాను అంబులెత్తి పగిలినా భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిగా ప్రభువు చెంతనుందుము యేసుతో జీవిగాను వెదలను యేసుతో జీవిగాను పోదమా అట్టుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసు రాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాథు కొల్వను లోకమంత ఏకమై యేసునాథు కొల్వను సాధనం ఎవరు నీకు నేనెగా యేసుతో జీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యేసుతో జీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా ఇంకోసారి పాట పాడించుకోవాలి చేయించుకుంటాను. దయచేసి అమ్మాయిని సంగమంలో లేచినట్టు అయితే హనుమంతుడు ఉన్న సహోదరు మహేష్ ముందుకు వచ్చి మన ఆదరణ నడిపించాల్సిన కూర్చున్నాను. దయచేసి సమయమందు సంగమంలో లేచినట్టు అయితే మన మధ్యలో ఉన్న సహోదరు మహేష్ ముందుకు వచ్చి మన ఆదరణ నడిపించాల్సిన కూర్చున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి సంతోషం ఉన్నది? ఎండలు ఎక్కువైపోతుంటే సంతోషం ఏడుందని అంటారా? ఎండ వచ్చినా వారు వచ్చినా ఏది వచ్చినా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి కదా. ఈ లోకానికి మనం దేనికి వచ్చినాం? బాగా ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని 3-4 బిల్డింగ్లు కొనుక్కొని హ్యాపీగా బ్రతకడానికి వచ్చినాం, అంతేనా? డబ్బు సంపాదించుకోవడానికా? కాదు, ఈ లోకానికి దేవుని స్వార్థను ప్రకటించడానికి వచ్చినాం కదా. అందరం కళ్ళు మూసుకొని దేవునికి మహిమ కలుగులాగా మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దామా? అందరం మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని 1 నిమిషం దేవుడు మనకి ఇచ్చిన ఒక ఘనతను బట్టి
దేవునికి మహిమ కలుగులాగా మనకిచ్చిన ఈ నోరులను తెరుస్తూ దేవుని మహిమపడతాం. ఒక నిమిషం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధనలోకి వెళ్ళిపోదాం. అందరం నోరు తెరిచి దేవునికి ఒక నిమిషం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమె అందరూ కూడా ఎవరు కూడా మౌనం ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మన హృదయాలను తెరిచి మన సమీపంలో ఉన్న దేవుని మనం వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. మన యొక్క సమస్యలను బట్టి, మన యొక్క అక్కలను బట్టి దేవునికి మంది రావడం చేరి ఉన్నాం కావున నువ్వు మౌనంగా ఉంటే నీ సమస్యలు విడిపోవు. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు నేను విడిపోతాడు. కావున దయచేసి ఎవరు కూడా మౌనం ఉండకుండా మీ యొక్క అక్కలను, మీ యొక్క సమస్యలని, మీ యొక్క రోగ బాధల నుంచి దేవునికి ఒకసారి మనం ప్రార్థిద్దాం. సమస్తమైన భారం కోరుకుంటున్నారా నా యుద్ధకు రండి, నేను మీకు శాంతి కలిగజేసిన దేవుడు మన మధ్య ఉన్నాడు. కావున అనేకమైన భారం కోరుతున్న మనం మన ఒక భారం తొలగించుకోవడానికి ఇదే సమయం కావున ఏ ఒక్కరు మౌనం ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా మన దేవుని వేడుకుందాం. రాజాని భవనములో ప్రేమలు వేచియుందును. యేసు రాజాని భవనములో ప్రేమలు వేచియుందును. ఆరాధించును రాజాని భవనములో
యెహోవా నీకే ఆరాధన నీకే పరిశుద్ధ పరచు యెహోవా నీకే ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా వస్తేను ఆరాధన నీకే రూపించు దైవం యెహోవా వస్తేను ఆరాధన నీకే కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా దేవుని స్థుతిద్దాం. మన రెండు చేతులు ఆకాశం వైపు లేవనెత్తి అందరం కళ్ళు మూసుకొని ఏ ఒక్కరు ఎవరి వైపు చూడకుండా ఈ క్షణం మనం సజీవంగా ఉన్నామంటే దేవుని కృపలో మాత్రమే కావాలి. దేవునికి మహిమ కలుగులాగిన ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మహిమపడదాం. నిజంగా ఈ క్షణం సజీవంగా ఉన్నామంటే దేవుని కృపలో మాత్రమే. అందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రం. మహాగణమైన మా తండ్రి మీకు వందనాలు నా తండ్రి. సర్వ సృష్టికర్తమైన మా దేవా మీకే వందనాలు నా తండ్రి. మీకే వందనాలు 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 నా తండ్రి. మిమ్మల్ని ఆరాధించే ధనతనిచ్చారు నాయన, మీకు స్తోత్రములు నాయన. మిమ్మల్ని మహింపరిచే భాగ్యం ఇచ్చారయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మిమ్మల్ని గణపరిచే ధనతనిచ్చారు నాయన, మీకు వందనాలు 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 చెల్లిస్తున్నాము నాయన. మహాగణమైన మా తండ్రి మీకు స్తోత్రములు నాయన. సర్వ సృష్టిగతమైన మా దేవా మీకే వందనాలు నాయన. అయా సర్వరాజా మీకే వందనాలు 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 చెల్లిస్తున్నాము నాయన. మీకే వందనాలు 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 చెల్లిస్తున్నాము నా తండ్రి. మహాగణమైన మా తండ్రి మీకు స్తోత్రములు నాయన. మీకే వందనాలు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన చేతుము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతుము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యెహోవాకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యెహోవాకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన.
స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు కన్ను కన్న తండ్రి యెహోవాకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు కన్ను కన్న తండ్రి యెహోవాకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 అవును నా తండ్రి, మీకే ఆరాధన నా తండ్రి ప్రభు, మీకే మహిమ కలుగును గాక. అందరము మనమందరం నోరు తెలిసి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. ఒక 2 నిమిషాలు అందరం మన కుటుంబాల గురించి ప్రార్థన చేసుకున్నాము. దేవుడి క్షణం మనందరినీ సజీవ లెక్కలో ఉంచాడంటే దేవుని కృపవరణ మాత్రమే. ఈ రోజు మనం దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తున్నామంటే అది దేవుని కృపవరణ మాత్రమే. ఈ రోజు మనం క్షేమంగా ఉన్నామంటే దేవుని కృపవరణ మాత్రమే. కాబట్టి దేవునికి మహిమ కలుగులాగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఏ ఒక్కరు ఎవరి వైపు చూడకుండా దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ప్రాణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగులాగున మన 2 చేతులు ఆకాశం వైపు లేవనెత్తి దేవునికి మహిమ కలుగులాగున దేవుని స్తుతిద్దామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వ సృష్టికర్తమైన మా దేవ, మీకు స్తోత్రములు ఆయన. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, మీకు వందనాలు నా తండ్రి. నీకే వందనాలు ఆయన. మీకే మహిమ కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక నాయన. అయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మీకు వందనాలు 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 నా తండ్రి. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ఏ ఒక్కరు ఒకవేళ మాటలు రాని వాళ్ళు ఉండినట్లయితే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ దేవుని మనస్ఫూర్తిగా స్తుతిద్దాము. మనకిచ్చిన నోరును బట్టి దేవునికి మహిమ కలగాలి, మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవునికి మహిమ కలగాలి. ఈ రోజు మీ కుటుంబం సంతోషం ఉందంటే దేవుని కృపణ మాత్రమే. కాబట్టి దేవునికి మహిమ కలుగులాగున మన 2 చేతులు ఆకాశం వైపు లేవనెత్తి మన హృదయాలు ఆయన తట్టు తిప్పి మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీభవించండి. అందరము మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రములు ఆయన. సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మీకు వందనాలు ఆయన. మహాకరుణమైన మా తండ్రి, మీకు వందనాలు 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 నా తండ్రి. అయ్యా నాయన, మౌంట్ ఒలివ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీని మీరు దీవించబోతున్నందుకు మీకు మహిమ కలుగును గాక. మీరు ఆశీర్వదించబోతున్నందుకు మీకు మహిమ కలుగును గాక. మందిరాన్ని పట్టజాలతో ఆశీర్వదింపబోతున్నందుకు మీకే మహిమ కలుగును గాక. మందిరంలో సంఘ సభ్యులందరూ నింపబడి పొంగి పొరలాగున మీరు చేస్తున్న అద్భుత కార్యాన్ని బట్టి ముందుగానే మీకు మహిమ కలుగును గాక. ముందుగానే మీకు మహిమ కలిగే విధంగా మేము స్తుతిస్తున్నాము నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా పరిశుద్ధమైన ఆత్మాభిషేకాన్ని మందిరంలో మా అందరిపై ఉంచండి నాయన. యేసు నామం పేరిట మీ అగ్ని ద్వారా మమ్మను ముట్టండి నా తండ్రి. యేసు నామం పేరిట మాలోని దురాత్మ శక్తులు విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసయ్య నామం పేరిట పరిశుద్ధాత్మ దేవుని మా అందరి పైన అల్లాడింపజేయమని వేడుకుంటున్నాము నాయన. మీకే మహిమ కలుగును గాక. అయా శ్రేష్టమైన ఆత్మీయ అభిషేకాన్ని మందిరంలో దయచేయండి. ఎంతమంది అయితే ఆశగా ఉన్నారో వారందరి ఆశను తృప్తిపరచమని వేడుకుంటున్నాము నాయన. ఎంతమంది అయితే సేవలు నిలబడాలనుకుంటున్నారో, పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలనుకుంటున్నారో వారి ఆశని మీరు ఆశీర్వదించండి నా తండ్రి. వారి ఆశను సఫలము చేయమని వేడుకుంటున్నాము నాయన. వారి ఆశను నిరంతరంగా ఫలింపజేయమని వేడుకుంటున్నాము నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఎంతమంది అయితే నాయన ఈ రోజు అయ్యా వారి కుమారుడు పరిశుద్ధమైన సన్నిధిలో నిలబడాలని వారి భార్యలు, వారి తల్లిదండ్రులు నాయన ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలు మీరు ఆలకించబోతున్నారు. మీకే మహిమ కలుగును గాక. వారి కన్నిటిని నాట్యముగా మార్చండి నాయన. వారి కన్నిటిని ఆనందంగా మార్చండి నా తండ్రి. వారి కన్నిటిని ఒకరోజు సంతోషంగా మార్చండి నాయన. వారి కన్నిటిని ఒకరోజు కుమారుడు పరుగు పరుగున పరిశుద్ధమైన మీ పాదముల చెంత ప్రోకరించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా కుటుంబం అంతా కలిసి మీ నామమును గణపరిచే భాగ్యాన్ని దయచేయండి. మా సన్నిధిలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో వారందరూ పరిశుద్ధమైన మీ పాదముల చెంత మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ధనధాన్యాలు కోరుకోవడం లేదు నాయన, ఆస్తులు కోరుకోవడం లేదు నాయన, లోక సంపాదనలు కోరుకోవడం లేదు నాయన. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నా తండ్రి, మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి నాయన ప్రతి కుటుంబం అంతా మీ పాదముల చెంత లోకరించాలని ఆశపడుతున్నాము నాయన. ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి నాయన. సహాయాన్ని దయచేయండి నాయన. అయ్యా ఎన్నో రోజులుగా ప్రార్థించగా తండ్రి అక్షయ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చినందుకు మీకు స్తోత్రములు. అయ్యా మౌంట్ ఒలివ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించినందుకు మీకు వందనాలు నాయన. అక్షయ కుటుంబాన్ని మీరు సంతోషంగా మార్చినందుకు మీకు స్తోత్రములు. ఆయన కుటుంబంలో ఆనందాన్ని నింపినందుకు మీకు వందనాలు నాయన. కుమారి ఆంటీ గారిని ముట్టండి
అంకుల్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా కుటుంబానికి యజమానుడిగా ఉన్నారు నా తండ్రి, చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అయ్యా ఇంకా ఎంతమంది అయితే పరిశుద్ధమైన మందిరంలో అనారోగ్యంతో, ఆర్థిక సమస్యలతో, ఇరుగు ఇబ్బందులతో మీ పాదము చెంతకు వచ్చారో వారి ప్రతి ప్రార్థనను మీ పాదముల చెంత యేసునామం పేరిట సమర్పించుకుంటున్నాము నాయన. ఆ రోజు నా తండ్రి యేసునామం పేరిట అయ్యా ఊచి చేయగల వారిని మీరు స్వస్థపరిచారు నాయన. కరుణ లేని వారికి మీరు కరుణించారు నా తండ్రి. నడవలేని వారిని మీరు నడిపించిన విధముగా అదే యేసునామం పేరిట మేము ప్రార్థిస్తున్నాము నాయన. అదే యేసునామం పేరిట పరిశుద్ధమైన ఈ మందిరం నింపబడును గాక. అదే యేసునామం పేరిట మందిరం నింపబడి పొంగి పొరులుగాన సహాయం దయచేయండి నాయన. అదే యేసునామం పేరిట వేడుకుంటున్నాము నాయన. ఈ ప్రాంతంలో మౌంట్ ఒలివ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ పరలోక రాజ్యానికి మొదటి మెట్టుగా నిలబెట్టడానికి సహాయం దయచేయండి నాయన. నశించే ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి నాయన మీరు ఏర్పాటు చేసిన ఈ మందిరాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక నా తండ్రి. రాజుగా నిలబెట్టాలనుకుంటున్నారో చక్కటి మంచి న్యాయాన్ని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్న విధముగా నా తండ్రి మేము కోరుకుంటున్నాం నాయన. అయ్యా అందరికీ న్యాయం జరిగేటువంటి మంచి నాయకుడిని దయచేయండి నాయన. మీకు మహిమకరమైన పరిపాలన జరిగేలాగున చక్కటి నాయకులను మాకు దయచేయమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా మేము మాత్రమే కాదు నాయన, ఏ లోకంలో ఎంతమంది అయితే మిమ్మల్ని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో, గణపరుస్తున్నారో, మహింపరుస్తున్నారో వారందరి పట్ల మీ కృపా కాపుదలను తోడుగా ఉంచండి నాయన. మాకు ఇచ్చిన ఇంతవరకు చక్కని ఆదరణ అనిపించే సోదరు కొందరు చేయించుకుంటున్నాను. దైవ సంఘం అదే నిలిచినట్టయితే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 'ఆరాటంలో దేవుని ఏ విధంగా ఘనపరుస్తామని తప్పన మనలో ఉండి పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 116వ అధ్యాయము. సాధులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించుము. మరణం నుండి నా ప్రాణమును, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను ఆలాగు మాట్లాడి నమ్మకించి తిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడని, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని అనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిద్దును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటని చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమార్తెనై ఉన్నాను. నీవు నా కట్టు విడిపి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతలు చెల్లించెదను. యెహోవా నామమునకు ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిర ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యలో నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. నేను వాక్యం కూర్చోతున్నాను. నేత్రము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగంలో మొదటి లేఖన భాగంగా మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 34 నుంచి 42 వరకు నా సహోదరుడు విజయ్ కుమార్ గారు చదివించాల్సి వచ్చినాను.
దేవుని నామం దేవుని నామం అందరూ ఈ దినముగా ఏర్పడుతుంది మొదటి లేఖనాన్ని 1వ రాజు 11వ అధ్యాయం 34 నుంచి 40 వరకు. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకుని నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టలను అనుసరించిన కనుక దావీదును జ్ఞాపకం చేసుకొని అతని దినములన్నీయు అతనిని అధికారిగా ఉండనిచ్చును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు గోత్రములు ఇచ్చాను. నా నామమును అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యము తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకుని పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీవు కోరిన అంతటి చొప్పున నీవు వెలుబడి చేయొచ్చు. ఇశ్రాయేలు వారి మీద రాజై ఉండువు. నేను నీకు ఆజ్ఞాపించినంతయు నీవు విని నా మార్గమును అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడంలో నా ఆజ్ఞను గైకొనేలా నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబంలో శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును, కానీ నిత్యము బాధించను. జరిగిన దాన్ని విని సొలొమోను యెరోబాము చంపచూడగా యెరోబాము లేచి ఐగుప్తు దేశంలోకి పారిపోయి ఐగుప్తు రాజైన షిషాకు వద్ద చేరి సొలొమోను మరణం వరకు ఐగుప్తులో ఉండేది. సొలొమోను చేసిన ఇతర కార్యములను గురించి అతను చేసిన అంతటిని గురించి అతని జ్ఞానమును గురించి సొలొమోను కార్యములను గురించిన గ్రంథమందు రాయబడి ఉంది. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలు అందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడింది. తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజయ్యాడు. దేవుని వాక్యమును మన ఇంటిలో జీవించాడు. లేఖన చరిత్ర చేసుకుంటున్నాను. సమయమందు మన మధ్యలో ఉన్న దైవజనులు ఎవరైనా ఎంఎస్కే రాజు గారు, సూర్యకాంత్ రాజు గారు మన మధ్యలో ఉంటున్నారు. అయ్యగారి యొక్క తమ్ముడు ఆగూరు ప్రాంతంలో దేవుడు పరిచర్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమయమందు దైవజనులు మన మధ్యలో ఉన్నాయి. మన వాళ్ళు వాక్యం అందిస్తున్నారు. వాటిని కూడా ధ్యానం ఉంచాల్సిందో లోపలికి వచ్చినాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి మందిరంలో దేవుడి మాటలు ఆయన ఏ మాటలైతే మనతో మన హృదయంతో మాట్లాడతాడు, ఆ హృదయాల్లో మాట్లాడే మాటలను గట్టిగా నెమరు వేసుకోవాలి. మేకలు, ఆవులు, బర్రెలు ఆగమాగం తినేస్తాయి. అవునా కదా? చూడండి, కావాలని తినేస్తాయి. అవరా తినేస్తాయి. తినేసి ఎక్కడైనా నీడ దొరికినప్పుడు చక్కగా నీళ్ళలో పడుకొని మళ్ళీ లోపల నుంచి బయటికి తీసుకొని మెల్లగా మళ్ళీ మిగుతా ఉంటుంది. అదేవిధంగా కోతిని చూసారా?
కొద్ది కూడా అది వెళ్ళించిన గబా తినేస్తుంది, ఇక్కడ జమ అయిపోయిందండి. మళ్ళీ అది మెల్లమెల్లగా తినేస్తుంది. వాక్యం అనేది కూడా మనం వింటాం గడబడిగా ఇక్కడ. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని నెమరు వేసుకుంటాం. కీర్తనకారుడు 105వ కీర్తనలో మొదటి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ఎవరు చేయాలి? ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన నామాన్ని ప్రకటించారు. కృతజ్ఞతలు ఎలా? ఉదయం లేచాం, నిద్రలోనే జారిపోయారు చాలా మంది తెలుసా. ఉదయం అనే ఈ తెల్లవారిని చూడలేక, ఈ సూర్యుని చూడలేకపోయారు. రాత్రి నిద్రలోనే అమ్మగారు చనిపోయారు కానీ మన తెలియదు. రాత్రి 4 గంటలకి నిద్రలోనే చనిపోయింది. చాలా ఉన్నారు లోకంలో ఇలాంటి వాళ్ళు. అందుకే ప్రభు అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు లేచాం, ఈ దినాన లేచాం, ఆయన మందిరంలోనికి మనల్ని నడిపించాడు. ఆయన మందిర సాహసములోనికి వాళ్ళతో కలిసి దేవుని స్తుతించడానికి, కీర్తించి కొనియాడటానికి ఈ దినం మనల్ని ఈ ఆలయంలో నడిపించాడంటే ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి అంతేకాదు ఇంకొక పని ఉంది, ఆయన నామమును ప్రకటన చేయాలి. ఇది చాలా మటుకు నాకెందుకు, ఏం చేయాలా, నాకు సంబంధించింది కానే అనుకుంటారు. ప్రతి వారి మీద దేవుడు బాధ్యత ఉంచాడు. అందుకే అంటాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. అందుకే ఇంకా సృష్టిలో సువార్త లేదు, ఇంకా వినలేరు. విన్నవాళ్ళు మూర్ఖులుగా ప్రవర్తిస్తున్నారు, వారి సరికావాలి. కాబట్టి ఇంకా వారికి సువార్తను ప్రకటించుడి. జనములో ఆయన కార్యములను, సువార్త అంటే ఏమిటి? ఆనాడు సువార్త అంటే ఏంటో నేను తెలియజేస్తాను. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం మొదటి కొన్ని వచనం. సువార్త పగలు 3 గంటలకు. పగలు ఏం కాలమంట? మనం ఏం చేస్తాం? తిరిగి వచ్చుంటాం. ఇప్పుడే తిన్నానండి, మధ్యాహ్నం భోజనం అయింది, ఒక గంట సేపు అనుకుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, పగలు 3 గంటలకి దేవాలయానికి వెళ్తున్నారు ప్రార్థన చేయడానికి. ఎవరు వాళ్ళు? పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్తున్నారు. అంటే దేవాలయం స్టెప్స్ ఉన్నాయి, అక్కడ మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కుతూ దేవాలయం లోపలికి ప్రవేశిస్తున్నారు. ఎవరు వీళ్ళు? సాక్షాత్తు దేవుని సాక్షులు, సువార్తను ప్రకటించేవాళ్ళు, యేసును తెలియపరిచేవాళ్ళు, యేసు గురించి అద్భుత కార్యము చేసేవారు. వారు 3 గంటల సమయంలో దేవాలయంలోనికి మెట్లు నడుస్తూ ఆలయం లోపలికి వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ గమనించాం, ఎప్పటి నుంచి అంటే సమస్యలు వస్తుంటాయి. మనకి కొంతకాలం అయిన తర్వాత కొన్ని సమస్యలు ఎదురుపడతాయి. అంత మాత్రాన కృంగిపోవద్దు, అంత మాత్రాన బాధపడవద్దు. ఇక్కడున్న కృంటివాడు పుట్టుకతోనే కృంటివాడు. తల్లి గర్భం నందు పుట్టుక, వారి కాళ్ళు లేకుండానే, అంటే కాళ్ళలో సత్వ లేదు, నడవలేడు, నిలబడలేడు, కూర్చున్న స్థలంలో మాత్రమే కూర్చుంటాడు. ఆ కూర్చోడానికి 2-3 వ్యక్తులు సహాయం చేస్తేనే కూర్చుంటారు. అయితే పుట్టినది మొదలుకొని పుట్టివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళుతున్న వారిని
భిక్షము అడుగునుచు ప్రతి దినము వారిని శృంగారం అనే దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచుండిరి. ఎక్కడ వస్తున్నారంటే శృంగారం అనే దేవాలయము దగ్గర, యెరూషలేములో శృంగారం అనబడిన దేవాలయం. ఆ దేవాలయము దగ్గర వారి కుటుంబ సభ్యులు ఆయనకు చేదోడు వాదోడుగా ఆయనను పట్టుకొని వచ్చి ఆ దేవాలయము మెట్ల మీద కూర్చున్న. ఎందుకని? వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆ దేవాలయము దగ్గర ఉన్న మెట్ల మీద ఉన్న ఆ కుంటి వారికి ఏదన్నా నాణ్యాలు ఇచ్చి, మన దగ్గర చిల్లర్లు ఉన్నాయి. ఆ రోజుల్లో దానం చేయాలంటే బంగారపు నాణ్యాలు మాత్రమే ఉండేవి, పెట్టి బంగారం. అలాంటి నాణ్యాలు దానం చేస్తారు. దాని సాయంకాలం వరకు కూర్చొని అడుక్కొని తిరిగి వారి ఇంటి సభ్యులు తీసుకొని వెళ్ళేవారు. ఇది ప్రతిదినము జరిగే ప్రక్రియ. ఎవరి ఆ కృంటివాణి విషయంలో దేవాలయం రావటం, అడుక్కోవడం, కూర్చోవడం, అడుక్కోవడం, వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది. 3వ వచనం. అయితే పేతురు యోహాను, ఇప్పుడు మనం ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళెవరు? సాక్షులుగా దేవుని సువార్తను ప్రకటించే ఒక దైవజనులుగా కావాలంటే ఆయన సాక్షులుగా అని అర్థం చేసుకోవాలి. అయితే వారు పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షము అడిగాడు. ఎవరిని? సాక్షాత్తు పేతురు. ఎందుకంటే అందరిని అడుగుతున్నాడు కదండి, వచ్చేవారు, దిగవారు, వెళ్ళేవారు, అందరిని అడుగుతున్నాడు. అదే సమయంలో వీళ్ళు కూడా దేవాలయం పైకి ఎక్కుతూ ఉన్నారు. అంటే వారి పైన ఆశతో ఏదైనా ఇస్తారు, నమ్మకం కదా, ఆశ లాంటిది. అడిగితే తల్లైనా ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. అన్నిటిలో చాలా అంటే చేసే ఉద్యోగాల్లో ఈజీగా అంటే అడుక్కోడు. అది ఎలాంటి బలిష్ఠుడైన ఒక జీవితం పడేస్తే ఇచ్చేవాడు ఇస్తాడు, పోయేవాడు. అది ఈజీ పని, అడుక్కోడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన పని ఏంటి? ఇదే. అన్నం తింటారు, తిరుపతి తింటారు, చంపబడతారు, కొట్టబడతారు, నరకబడతారు, కోయబడతారు. ఇది అది మన లోకంలో ఉన్న ప్రతి పనుల కంటే సువార్త పని చాలా భారమైన పని. అది అందరూ చేయలేరు. దేవుడు ఏర్పరచుకున్న ఆ కొందరు మాత్రమే చేయగలరు. భిక్షం అడగడం చాలా ఈజీ కదా. సో అదే అడుగుతున్నాడు. అక్కడ పేతురు కనబడ్డాడు, యోహాను కనబడ్డాడు. మరి దేవాలయంలో వెళ్తుంటే వారి వైపు తేరి చూసి భిక్షం అడుగుతూ ఉన్నాడు. పేతురు యోహాను వారిని తేర చూచి మా తట్టు చూడమన్నారు. ఎవరి తట్టు? ఇప్పుడు ఇక్కడ ఉన్న వారికి కూడా ఇలాంటి సమస్య ఉండవచ్చు. ఎలాంటిది? పుట్టుకతో పుట్టివాడు అంటే ఏదో ఒక సమస్య. అది వ్యక్తిగత సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు. అది ఏదైనా సరే, అది ఏదైనా సరే. అయితే వారు ఏం చేయాలంటున్నాడు? పేతురు ఏమంటున్నాడు? ఆయన వైపు తేరి చూసి మా వైపు తేరి చూడమన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దేవుని తట్టు ఏం జరుగుతుందో చెప్తాను. ఆయన తట్టు చూడండి, మీరు నా తట్టు కాదు, ఆయన తట్టు. వారు భిక్షగాని వైపున అంటున్నారు, నీవు మా తట్టు చూడు అన్నప్పుడు మా తట్టు చూడమని వాడు వారి యొక్క ఏదైనా దొరుకునని కనిపెట్టచ్చు. ఆశ. అక్కడ వచ్చిన వారందరూ కూడా ఆశ. ఉద్యోగంలో ప్రమోషన్ లేక, ఉద్యోగం దొరకక, చాలని ఉద్యోగం ఇన్ని సంవత్సరాలు చేసినా ఆ ఉద్యోగంలో మార్పు లేదు, ఆ జీతంలో మార్పు లేదు. దేవా, ఇంతకాలం నుంచి జాబ్ చేస్తున్నా, ఈ సంవత్సరమైనా నాకు ప్రమోషన్, ఇంత ఇంక్రీజ్, శాలరీ ఇంక్రీజ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాయి కదా. ఇలాంటి సమస్యలు ఉంటాయి కుటుంబం అన్నప్పుడు. మరి అలాగనే ఈ పేతురు యోహాను కూడా వారు ఎప్పుడైతే ఆ వ్యక్తిని అన్నాడో, ఆ వ్యక్తి వారి పైన మరి వారి వద్ద ఏదైనా దొరుకుతుంది, తప్పకుండా నన్ను మర్చిపోరు,
నాకు సహాయం చేస్తాడు అని వారి తట్టు చూడ ఆరంభించాడు. లక్ష్య పెట్టాడు, విన్నాడు, వారి మాట విన్నాడు. 6వ వచనం, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద మా వద్ద లేవట. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఆ రోజు అడుగుకునే వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? వచ్చే వాళ్ళకు వెండి, అది నాణ్యాలు, ఏం నాణ్యాలు దానం చేస్తారు అక్కడ? వెండి బంగారాలు ఇస్తారు. కానీ వీరి దగ్గర లేదు. వీళ్ళు గొప్పవాళ్ళే, దేవుని సేవకులే. కానీ అవి ఆ కుంటి వారితో అంటున్నారు, అయ్యా నువ్వు బాగానే మా వైపు చూస్తున్నావు, చాలా చక్కది, కానీ నువ్వు అనుకున్నట్టుగా నీకు సహాయం చేసే స్థితిలో మా దగ్గర ఏమి లేవు, వెండి బంగారాలు లేవు అని చెప్పి, లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాం. హల్లెలూయా. ఏం కలిగి ఉంటుంది? ఒక్కసారి ఊహించు. వారి దగ్గర ఏముంటుంది? కేవలం దేవుని శక్తి, దేవుని ఆత్మ తప్ప ఇక మిగతాది ఏమీ లేదు. వారు మధ్యాహ్నం పేట 3 గంటల సమయంలో ఒక వ్యక్తి దేవాలయంలోకి వెళ్తున్నాడంటే వారిలో ఏమున్నది? ఆత్మతో నింపబడిన దేహమే వారిలో ఉన్నది. ఆ సర్వశక్తిని ఆత్మ నింపబడిన బిడ్డలుగా వాళ్ళు ఉన్నారు. వెండి బంగారాలు లేవు, కానీ వారి దగ్గర ఉన్నదే ఆయనకి ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అయితే ఏమంటాడు పేతురు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో నడుమని చెప్పి వారి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వారి పాదములు, ఇది గుర్తుపెట్టుకోవాలి, చీల మండలం అనేది అండర్లైన్ చేసుకోండి. ఈ చీల మండలము అంటే ఈ నరాల్లో కూడా సచ్చుబడిపోయింది, కదలిక లేదు, ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కనబడుతున్నాయి చక్కగా. ఆ నరాలు లోపల చీల మండలు పనిచేయట్లేదు. కాబట్టి నరాలు పని చేయాలి, ఆ చీల మండలు పని చేయాలి. కేవలము మా దగ్గర ఉన్నది నజరేయుడైన యేసు నామము తప్ప మరి ఏమీ లేదు. ఆ నామములో నిన్ను మేము లేవనెత్తి నడుమని ఆజ్ఞాపిస్తాం. హల్లెలూయా. ఇక ఏం జరిగిందో చూద్దాం. నడుమని చెప్పాను. చీల మండలము బలము పొందెను, వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఏ ప్రాబ్లంలో నీవు వచ్చావో, ఈ గురికివాడు ఎలా దిగ్గున లేచి నడిచాడు, అలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత గంతులు వేయించు, నడుచుచు గంతులు వేయించు, దేవుని స్తుతిస్తూ వారితో, ఎవరితో? పేతురు, యోహాను, వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచారు. వారు ఈ ప్రజలు అంటే వారు దిగుతూ ఎక్కుతూ దేవాలయంలోనికి పరుమాళ్ళు వచ్చేవాళ్ళు. వారిని తప్పకుండా ఆ భిక్ష ఎత్తుకునే వారికి సహాయము చేసిన వారే దేవాలయంలో. అయితే అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి పేతురు యోహానుతో కూడా కలిసి ఆ శృంగారం అనబడిన దేవాలయంలో వారితో పాటు లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ, ఇక్కడ 11వ వచనంలో మనం చదువుతున్నాం, పట్టుకొని ఉండగా విస్మయము నొంది సొలొమోను మంటపములో ఉన్నవారు గుంపులుగా ఎలా వచ్చినట్ట? ఒక అద్భుతం చాలు, ఒక ఆశ్చర్యం కార్యము చాలు. ఇదే సువార్త. ఇది మన జీవిత కాలంలో ఎన్ని అద్భుతాలు. ఇక్కడ జరిగిన ఒక కుంటివాణి విషయంలోనే చూశారు. ఆ తర్వాత తండోపతండ పరిగెత్తడం అన్నది. అది నువ్వు ఒక్కడమే కావచ్చు, నీ వెనకాల 10 మంది ఉండాలి. వస్తున్నావు, వింటున్నావు, వెళుతున్నావు. ఇక్కడ అద్భుతం ఏం జరిగిందంటే ఆ విషయాన్ని అక్కడ రాలేదు, కానీ మనం ఊహించాలి. ఏమని? ఈ కుంటివాడు కూడా లేచి
అనుదినము దేవాలయంలో ఉండి సువార్తలు కూడా ప్రకటించాను. ఏమని? ఇదిగో నేను పుట్టినలాగా ఈ ఆలయం దగ్గర పడి ఉన్న ఈ పేతురు యోహాను వచ్చి నన్ను ఇది కాలేదా సువార్త. అందుకే మళ్ళీ రండి 105వ కీర్తనలు. ఏమంటున్నాడు? ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి సంభాషించుడి. ఏం చేయాలంట? సంభాషణ. ఒకరికినొకరు కలిసి మాట్లాడుకోరు. ఆయన చేసిన అద్భుత కార్యాలు నువ్వు వివరిస్తేనే తప్ప అవతల వానికి తెలియదు. సంభాషించడం, మాట్లాడుకోవడం. ఏమైంది బ్రదర్? ఎలక్షన్ రైతం ఎవరు వస్తారట? ఏ పార్టీ వస్తుందట? ఏం చేస్తారు వీళ్ళిద్దరు? సంభాషిస్తారు. ఆ పార్టీ విషయం, ఈ పార్టీ విషయం సంభాషణ. అలాగే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యగారి వాక్యాన్ని ఏం చేశారంట? అయ్యగారి వాక్యాన్ని ఈ కుటుంబ సభ్యులు అందరూ రాలేకపోవచ్చు. మీరు వెళ్ళి ఏం చేయాలి? విన్నది మీ స్నేహితులకు చెప్పాలి, మీరు రక్త సంబంధులకు చెప్పాలి. ఎవరికి క్రీస్తుకు దూరంగా ఉన్నారు, క్రీస్తుకు సమీపంగా రాలేకుండా ఉన్నారు, అటు వారిని ఇలాంటి మాటల ద్వారా సాక్ష్యం చెప్పాలి. అది జరిగింది. అది అక్కడ గుడ్డివాడు బాగుపడడం, మరి లోకంలో వెళ్ళి స్వార్థ ప్రకటించడం, గుంపులుగా తండాలుగా ఆ శృంగారమైన దేవాలయంలోనికి తీసుకెళ్ళి. అలాగనే మౌంట్ ఏ మౌంట్? ఒలివా క్రీస్తు సంఘం. దీంట్లో కూడా అనేది మీరు వెళ్ళి మీ మనసులో పెట్టుకుంటున్నారు, మీరు మాత్రమే అద్భుతాలు చూసుకుంటున్నారు, మీకు కలిగింది సాక్ష్యం ఇతరులకు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? జనులలో ఆయన కార్యములను తెలియజేయుడి. మీకు బాగైందా? యేసయ్య నామంలో స్వస్థత కలిగిందా? చెప్పు చాలు. ఆ తర్వాత 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయములో హృదయములో సంతోషం రావాలంటే ఎవరు వెళ్తారు? అది కావాలి. నీకు కష్టం వచ్చిందా? నీవు హృదయ వేదనలో ఉన్నావా? ఆయన వెతకడం ఆరంభించు. అందరి దగ్గరికి వెళ్ళకు. నీవు ఉన్న ఇంట్లోనే, నీవు ఉన్న రూమ్లోనే కూర్చో. ఆయన దగ్గర మొదలుపెట్టు. నీ హృదయం ఆటోమేటిక్గా ఆయన ఏం చేస్తాడు? ఆనందాన్ని, సంతోషం, సమాధానాన్ని నింపుతూ ఉంటాడు. అది ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు. హృదయం బాగా భారభరితమైపోయింది, ఎవరితో చెప్పలేకపోతున్నా, లోపల పొంగిపోతున్నా. సంతోషం అనే నవ్వు అనేది నీ ఫేస్లో కనబడలేదు. నీకు నవ్వు రావాలి అంటే నీవు ఉన్న భారభరితం, అందుకే సమస్త భారమును మోహిస్తున్నా దేవుని ఆ గొర్రెపిల్లకు అప్పచెప్పాలి. అప్పుడైతే నీకు విడుదల కావాలి. మరి నోట్లో నీ ముఖంలో చిరునవ్వు ఉండాలి, సంతోషం ఉండాలి అంటే ఆయన సన్నిధిలో నీ విన్నపాలు, నీ భారాన్ని వేసేస్తే ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవా వెతుకువాడు హృదయంలో సంతోషించును గాక. 4వ వచనం, యెహోవాను వెతుకువానికి, ఆయన బలమును వెతుకువానికి ఆయన సన్నిధిని నిత్యము ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు. కొంతకాలం కాదు. ఉద్యోగం నేను నెలలో ఒక రోజు చేస్తే జీతమంతా రావాలని ఇస్తాను. నెలంతా కష్టపడితేనే ఇంటికి లింక్ ఉంటుంది. దేవుని సన్నిధి ఆదివారం ఒక రోజు వస్తే నా ఇష్టానుసారం నేను జీవిస్తుంటే కాదు. ఇక్కడ ఏ రీతిగా ఉన్నామో బయట ఉండాలి, ఇంట్లో ఉండాలి, స్నేహితులు ఉండాలి, రక్త సంబంధంలో, కుటుంబంలో ఉండాలి, అన్నింటి అనుభవించాలి. అని ఏంటమైనా నువ్వు కూడా ప్రత్యేకంగా కనబడుతున్నావు. నన్ను అన్నారు, ఒకప్పటి జీవితానికి ఇప్పుడు జీవితానికి నాతో కూడా కలిసి తాగి తరదరాలు ఆడినోడు, నీలో ఏదో ప్రత్యేకత, ఏదో మాటలు, ఏదో చెప్తావు. అంతకుముందు ఇలా లేకుండే గ్లాసులు బీమాలు ఆడేవాడు. ఏమి మార్పు చెందినవాడు. దేవుని నమ్మకమైన ఆయన సాక్ష్యం గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి మీరు తెలియచేయడానికి 5వ వచనం, ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకము చేసుకుని, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను ఏం చేయాలంట? ఎప్పుడు నెమరు ఇందాక చెప్పాను కదా,
పశువులు తిని ఎలా నెమరు వేసుకుంటారు. ప్రతిదినము ఆయన మాటను నెమరు వేసుకుంటూనే, ఆయన అద్భుత కార్యాలు నెమరు వేసుకుంటూనే ఆ భయం అనేది మనలో ఉంది. ఆ భయం లేకపోతే మనం ఆయన మాటలో ఉండలేదు. అందుకే ఆయన నిలవచ్చు. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి మీద అంతటా జరుగుతున్నవి. ఎక్కడ జరుగుతున్నాయట? నీ చచ్చిపోయినాక కాదు, నువ్వు ఉన్నప్పుడే నీవు సాక్షిగా వింటావు. వాడ ఎంత చెప్పినా ఈమెనా ఎక్కడోగా తీర్పు వచ్చేది. నువ్వు బ్రతికున్నప్పుడే నీ తీర్పు నువ్వు చెవులారా వింటావు. నువ్వు మంచివాడు అయితే చాలా మంచివాడు కదా. ఒక 5 నిమిషాలు అందరూ నిలబడండి. మీరు ఈ సమయం ఎటు వెళ్ళిపోతుంది కూడా అర్థం కాదు. అంత మంట చక్కటి మాటలతో ఉన్నంతసేపు కూడా చాలా చక్కగా అర్థమయ్యే స్థితిలో మాట్లాడతారు. ఏ ప్రాబ్లం ఉన్నా కొంచెం టెన్షన్ లేకుండా మనం ధైర్యం చెప్తారు. అలాంటి వాటిని మర్చిపోరు. ఇప్పుడే నీ సాక్ష్యం లేదు. నువ్వు మంచిగా మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వారి సాక్ష్యం గొప్పది. అనేకులు మాకంటే పెద్దవారు అనేకమైన సాక్ష్యాలు చెప్పారు. ఈ సాక్ష్యాలే, ఈ జీవితాలే వారి జీవితంలో ప్రభావితం చేసింది. అందుకే వారి నమ్మకంగా వారు జీవించిన జీవితకాలం, తండ్రి గారు 96 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు, తల్లి గారు 20 సంవత్సరాలు, కేవలం భయంతో కూడిన భక్తిని వారు బ్రతుకుతూ ఇతరులకు నేర్పిస్తూ అదే సరైన మార్గమని తెలియజేస్తారు. అదే మన పిల్లలైన వీరికి కూడా మనం బోధించాలి. మన రక్త సంబంధాలు గురించి అది ఎటువంటి ప్రాబ్లం అయినా, పుట్టుకతో వచ్చినదైనా సరే, నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే నువ్వే ప్రార్థన చేయి. నీలో ఆ శక్తి ఇచ్చాడు. యెరూషలేము దేవాలయము యొక్క తెర, అక్కడికి వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండేదే దేవాలయం యొక్క తెర. ఆ తెర ఎన్ని అంగుళాలు? 8 అంగుళాలు. ఇది 6 ఇంకా 2 అంతలా పరద. యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో యెరూషలేము తెర నడిమికి చీల్చబడింది. అంటే ఏ అడ్డుగోడలు లేవన్నట్టు ఇప్పుడు మనకి. నిన్ను నీవే శక్తిగా, నువ్వే ప్రభావితమై ఒక సాక్షిగా, ఒక సాక్షి సమూహముగా నువ్వు తయారు చేయాలి. అందుకే నువ్వు కిచెన్లో ప్రార్థన చేసిన వింటాడు, బాత్రూమ్కి వెళ్ళి మొరబెట్టుకున్న వింటాడు, బెడ్రూమ్లో కలిసిన వింటాడు, డైనింగ్ హాల్లో కూర్చున్నా, నీ ప్రయాణంలో వింటాడు, నువ్వు వస్తున్నా వెళుతున్నా. నిత్యోపదేశ కాండం 6వ అధ్యాయం ఉంటుంది కదా, నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దీవించబడు. సో ఇంత అద్భుతమైనది యేసు ప్రభు తన మరణము ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. నువ్వు ఎక్కడ మొరపెట్టుకున్నా నీ మొర ఆలకించే దేవుడు. దానికంటూ ప్రత్యేకమైన స్థలం లేదు. నీ హృదయం అనే స్థలాన్ని అదే నువ్వు గుడిగా మార్చుకో అంటున్నాడు. నీ హృదయాన్ని దేవుని ఆలయంగా మార్చుతావు. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ కూర్చున్నా పరిశుద్ధమేగా, నువ్వు మాట్లాడింది పరిశుద్ధమే, నీ చూపు పరిశుద్ధమే, నువ్వు నిలబడిన చోటు పరిశుద్ధమే. ఆ హృదయం అనే ఆలయాన్ని నువ్వు శుద్ధి చేసుకో. లోకమని ఈ లోకం, ఎవరైతే ఈ లోకంతో చెప్పబడిన వారు దీని నుంచి విడుదల పొందుతుంది. హృదయం అనే ఆలయం కట్టుకుంటారు. ఇలాంటి సాక్ష్యమైన జీవితాన్ని జీవిస్తారు. పుట్టుకతో వచ్చిన వృత్తివాడైనా, మధ్యలో వచ్చిన బాధలైనా, పట్టి పీడిస్తున్న రోగమైనా, అది ఏదైనా సరే అన్నిటికీ విడుదల. ఇవన్నీ మనల్ని శాశ్వత కాలం కృంగది ఇవ్వవు. ఏదొచ్చినా మన ఆత్మీయ జీవితంకు ఒక పరీక్ష సమయం అనుకోవాలి. ఇది ఎంత వచ్చినా ఒక కొంతకాలమే, ఆ తర్వాత మనకు విడుదల. దేవుడి మాటలు దీవించి మన విడికిలో ఆశీర్వదించుగా. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, దివ్యమైన నీ వాక్యాన్ని మేము ధ్యానించాం, శ్రద్ధగానే బిడ్డలు ఆలకించాం. వారికి ఒకవేళ అప్పుడు కాకపోతే ప్రభు శృతిగా మీరు వారితో మాట్లాడండి. ఏ విధంగా వారికి అర్థం కావాలో వారికి బోధించి తెలియపరచు. నీ ఆత్మతో నింపబడిన మాటలు అయా వినిపించగల శక్తిని నీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరు మాట్లాడించుకున్నందుకు స్తోత్రం. కూడి వచ్చిన కుటుంబ సభ్యులందరూ దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రత్యేకంగా జరుగుతున్న ఆరాధన అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరు మమ్మల్ని
జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుతున్నాం. యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇందులో మంచి ఇంతవరకు ఎంతో చక్కటి మంచి వర్తమానం ఇచ్చిన దైవజనులకు నాకు వందనాలు చేసుకుంటున్నాను. అలనాడు పుట్టుకుంటువాడు ఏ రీతికి అయితే దేవునికి సాక్షిగా నిలబడి ఉన్నాడో ఆ రీతిగా అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో పూకలలో చూసుకున్నప్పటికి కూడా మనము దేవునికి సాక్షిగా మనము ఉండలేకపోతున్నాం. దాన్ని బట్టి మనం సర్దిద్దుకుంటూ దేవుని యొక్క సాక్ష్యాన్ని దేవుడు మన పట్ల తెలిసిన గొప్ప కార్యాలు మన ఇతరులతో మన పరిచయం మనము సంభాషణ చేస్తూ వారిని కూడా దేవుళ్ళు నడిపించాలని సద్వాక్యం ద్వారా నడిపించిన సోదరుడికి నేను వందనాలు చేసుకుంటున్నాను. ఈరోజు మనం సాక్ష్యాలు చెప్తున్నాం అంటే కేవలము దైవజనులకు మనము ప్రభావాన్ని ఆరోపిస్తున్నాం. ఎవరు కూడా దేవునికి మనము ప్రభావాన్ని అర్పించలేకపోతుంది. ఎవరి ద్వారా జరుగుతుందంటే దేవుని ద్వారా జరిగినప్పటికీ కూడా దేవుని నామాన్ని చెప్పడానికి మనము ఇష్టపడలేకపోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ముందు వచనాలు చూసుకుంటే ఆ పుస్తకాలను అదే అధ్యాయాలు చూసుకుంటే పేదలు అంటారు, ఇది మా వల్ల కలిగినది కాదు, దేవుని వల్ల అనేది జరిగి ఉన్నది, మాకు ఇలాంటి మహిమని మీరు ఆపాదించొద్దు. ఈరోజు నేటి సంఘాలలో చూసుకుంటే కూడా అనేకులు పలానా వ్యక్తి ద్వారా అని చెప్తున్నారు కానీ దేవుడి ద్వారా జరుగుతున్నాయని సంభాషణ వాళ్ళు చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు మనం చేయకుండా దేవుడు ఎక్కడున్నా దేవుడే కావున అని అందరి ప్రార్థన మనం ఆలంకించే దేవుడు ఉంటున్నాడు కావున మనందరం కూడా అది ప్రభావాన్ని దేవుడికి మనం అప్పచెప్పే వారు మనందరూ కూడా ఉంటారని నేను కూడా ఆశిస్తున్నాను. ఇలా ఈ సమయం ముందు మన మధ్యలో ఉన్న సంఘ కాపరి గారు మనకి ప్రభురాత్రి భోజనాలు అందరూ ఉండగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొని కావాల్సిందిగా బాగుపెట్టుకోవచ్చున్నాను. దేవుడి నమ్మకం ప్రభుత్వం తెలుసుకుంటున్నాను. మరి ఇష్టమైన వాక్యంతో అందరిలో ఆత్మలు బలపరుస్తూ ప్రతిదినము దేవుని ఒక వర్తమానాన్ని మన నిబద్ధేయడానికి మన జీవితంలో నిత్య దినములు జ్ఞాపకం చేయడానికి క్యాలెండర్ మనకు ఇవ్వబడి ఉంటున్నది. ఇచ్చిన క్యాలెండర్లో ప్రతిరోజు ఒక వాక్యం ఉంటుంది. వాక్యం మన జీవితంలో మరి బైబిల్ చదవకపోయిన తర్వాత చిన్న వాక్యాన్ని చదివి దాన్ని ఎవరు వేసుకొని ప్రభుత్వంగా అంటుకట్టుకొని నడిస్తే ప్రతి ఈవులు దేవుడు మనందరికీ ఇస్తారనే విశ్వాసంతో మనం కూడా కలిగి ఉండాలి. మరి ఆ పుట్టివాడును మరి ఎక్కడున్న అతను పుట్టివాడు ధనము కోసం ఆశపడ్డాడు, కానీ స్వస్థత వస్తుందని ఆశపడలేదు. తన యొక్క మరి ఎంతో వారికి ఏమన్నా లభిస్తుందని ఆశపడ్డారు. ఒక నాణ్యం, ఒక బంగారం, ఒక వెండి ఏదో కొంత ఎక్కువగానే ఇస్తారని చెప్పి ఆశపడ్డారు. కానీ వాళ్ళు ఇచ్చేది వారు ఎప్పుడు కూడా అందరూ అర్థం చేసుకోలేదు. కనుక ఆయన తన జీవితంలో ఎంత పోగొట్టుకున్నాడో దేవుడు కావాలన్నింటినీ పొందుకున్నాడు. దానిని బట్టి దేవుడు ఆనందపరచబడుతుంది. కనుక మన జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు మనం చేసి ఉన్నాడు. వీటిని ప్రతిదినప్పుడు మనం దేవుడు నామమున అర్థం చేసుకుంటూ విశ్వాసమైన జీవితంలో నడుచుకోవాలని ప్రభుత్వం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో ప్రభుత్వంలో మనం పాల్పొందుతున్నాం. ఎందుకంటే ఎండాకాలం ఉంది కనుక భయంకర ఎండలు ఉంటున్నాయి కనుక మరి 12 వరకు ఆరోగ్యం ముగించుకుంటే బాగుంటుందని ఆలోచన పడి ఉన్నాము. మరి తొందరలే ఆరోగ్యం ముగించుకొని మనం గృహంలోకి వెళ్ళాలి, పిల్లలు ఉన్నప్పుడే వెళ్ళాలని ఆశతో మరి జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి ప్రతి ఈ యొక్క 2 నెలలు 2 నెలలు ఎండలు బాగుగా ఉంటున్నాయి కనుక తొందరలోని తొందర 10 గంటలకు స్టార్ట్ చేసుకొని 10:30కే ముగించుకోవడానికి మరి మరి జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి 12 వరకు 10 నుంచి 10 వరకు మరి సందర్భంలో ప్రభుత్వం అందరూ కూడా పొందుకుందామని మొదటి కొరిక పత్రిక వెంటనే మాట జ్ఞాపకం చేసుకోవడంలో పరిశుభ్రమైన వాక్యం చదవండి. మొదటి కొరిక పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన
నేను దీనిలో తాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయమని చెప్పాడు. మీరు ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురిస్తుంది. ఏమంటాడు? చివరి నుంచి మనం జ్ఞాపకం చేస్తున్నారు 25-26 వచనంలో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తము గురించి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. ఏం నిమలు వేయాలి? ఏం సంభాషించాలి? దేని సంభాషించాలి? ప్రభుని యేసుక్రీస్తు మరి మరణించిన ముందు తన శిష్యులతో చెప్తున్నాడు, నా శరీరమును రక్తములను తిని మీరందరూ వచ్చి పర్యంతరం కూడా దీన్ని తెలియపరచుడి, ప్రచురం చేయడం అంటున్నాడు. ఎందుకంటే ఆయన శరీరము మన జీవితాలకు ఎంతో రక్షించాడు. మన గురించి నల్లగొట్టబడ్డాడు, మన పాపాల నిమిత్తం ఆయన శిలువను పోసినాడు, మన గురించి ఆయన ఎంతగానో బాధపడ్డాడు. ఆయన రక్తం, తన శరీరంలో రక్తం అంతా ఇక్కడ మన పాపాలను పవిత్ర పక్షానికి సాక్షి ఉన్నాడు. నమ్మి విశ్వసించే వారి యొక్క పాపములన్నీ కూడా క్షమించబడ్డారు. ఒక్క నిమిషం మనం క్షమాపణకు కోరండి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఏ దినంలో పాపం అనుభవంలో పూర్తి చేసుకోవాలి, అనుదినము దేవుని ఆరాధించాలి. కనుక తన శరీరము రక్తం మనం అందరం కూడా ప్రచురం చేయడానికి అందరూ కూడా సిద్ధపడి కలగాలి. ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు ప్రతి ఆదివారం? ఎందుకు మీరు దేవుడిలో ఉంటున్నావు అంటే, ప్రభు నాకు అనుగ్రహించిన తన శరీరము రక్తము చూసుకునే భాగ్యం నాకు ప్రతి ఆదివారం నన్ను చూసుకుంటాడు. మొన్నటి నా అమ్మగారు తెల్లవారుజామున నేను గుడికి వెళ్ళమని తయారయ్యారు. అక్కడికి వెళితే అమ్మలేదు, ఒక గడియ చెప్పలేదు. ఈరోజు ఆదివారం దేవునికి ప్రభుత్వం కూరుకున్నామంటే ఈ యొక్క గొప్ప తండ్రి మనకు అందరికీ ఆశ ఉండదు. మా అమ్మకి చావాలని ఆశ లేదు, చావంటే మమ్మల్ని భయం లేదు. కానీ దేవుని చూసిన చావాలని మరి భయం లేకుండా ప్రాణాల విడుదలను తను ఎవరితో ప్రేమికులు అందరూ కూడా పిలుస్తూ ఉంటాడు. మనమందరం కూడా వెళ్ళవచ్చు. అంతవరకును తన శరీరమును తన రక్తమును గుర్తిస్తూ అందరూ కూడా విశ్వాసం నడుచుకోవాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి అవకాశం వచ్చిన ప్రభుత్వాల గురించి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు అందరం కూడా ప్రభుత్వాలందరూ కూడా పాల్గొనడం దయచేసి అందరూ కూడా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధమైన మరణాలను కూడా పాల్గొనడం వ్యక్తిగతంగా ఈరోజు మనం ప్రార్థన చేస్తూ ప్రభుత్వంలో పాల్గొంటున్నాం. ప్రభుత్వం చేసిన చివరి దినములు దాని మరణానికి ముందు ఈ విధంగా తన పరిశుద్ధమైన బలహీనము ఆహ్వానిస్తూ చివరి భోజనం చేస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాం. వారు భోజనం చేస్తుండగా ఆయన రొట్టెలు పట్టుకొని ఆశ్రయించి వారికి ఇచ్చారు. మీరు తీసుకొని తిరిగి ఇది నా శరీరం అనేది. పిమ్మట ఆయన ఇళ్ళను పట్టుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని వారి ఇచ్చారు. వారందరూ దానిలో కాలేదు. అప్పుడు ఆయన నిబంధన వేళ అనేక చెల్లించుకున్న మరి దేవుని యొక్క రాజ్యం వచ్చేంత వరకు ప్రతి ఆదివారం పురుషుల రోజులు తన నిబంధన వేళకి పరిశుద్ధమైన విధులుగా శరీరంలో పల్లెలు ఒలివ ముక్కల వల్ల మనం కలిగి మన కొరకు గాయపరచబడి మన కొరకు మన పురుషులై తిరిగి లేచిన ఏసయ్యను మనం కూడా జ్ఞాపకం చేసుకునే అవకాశం మరి జ్ఞాపకం చేసుకుని కలవచ్చు పాల్గొనాలని కోరుకుంటున్నాను.
రొట్టెను పట్టుకొని తండ్రి వైపు చేసి మరణానికి ముందు చదివినది తప్పుగా ఆశీర్వదించండి. మన కొరకు చేసిన త్యాగాలు తన శరీరములు ఏ విధంగా నల్లగొట్టబడి ఉంటారో మరి ఒక రొట్టెను మరి కాకుండా మన శరీరము ఒక రొట్టెగా మార్చబడి మరి ఈ రొట్టె మన శరీరం కలిగిన గాయములు అనేకములైతే చుట్టబడి ఉన్న శరీరాన్ని ముద్దగా చేయబడి ఆ ముద్దలో చేయబడిన అబ్బవు క్రైస్తవులు మరి విశ్వాసి మనమందరం కూడా ప్రభు మన కొరకు ఇచ్చిన జ్ఞాపకం అబ్బవుగా ప్రార్థించుకున్నది మన పాల్గొంటుంది. మహోన్నతుడు ఆత్మశాంతి పరిశుద్ధులైనా ఈ సమయం వచ్చాంది అది ఒక చక్కటి వర్తమానం విశ్వాసం ఈ బిడ్డ లక్షలలో తండ్రి దేవుని కుమారుడికి నిలబెట్టుకున్నాను పరిశుద్ధవాడు మమ్మను ఈ శరీరమును మేము అప్పగిస్తున్నాం. ఈ శరీరం పరిశుద్ధ బాధ్యుడు నాకుని బాధ్యతలు శరీరము పాల్గొనవుతున్నారు తండ్రి. మా అందరిపై పరిశుద్ధతను అనుగ్రహించి మా అవసరం ఇవే దేవుడిగా అధికారమైపు నాకు కలిగి ఉన్న తండ్రి ఇదో రక్షణ పొందుతారు. రక్షణ వారి జీవితంలో బాప్తిజం ద్వారా అనుభవం చేసి మనుషులు మనలో పాల్గొని అనుగ్రహించిన అందరూ కూడా విశ్వాసం కోల్పోకుండా స్థిరమైన పునాది కట్టబడి శాశ్వతమైన వాళ్ళతో నడిపించబడి అధికారమైతే మనం పోషించాలి. అదే ప్రకారంలో పాత్ర వేసుకొని ఆ పాత్రను దాక్షత్వం తీసుకొని ఇది కూడా బోధిస్తూ తండ్రి యొక్క సిద్ధపడిన భక్తులని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పాత్రను దాచుకొని ప్రభు మా కొరకు మా కొరకు చిన్నించిన విశ్వాసముతో మనమందరం పాల్గొనడానికి ప్రభు యొక్క పొందడానికి ప్రార్థించుకుంటున్నాం. కూడా తండ్రి ప్రభు ఈ పరిస్థితులు పాత్రని రక్షణ స్థానంలో ఈ రాష్ట్రంలో జ్ఞాపకం చేయలేదు. ఇందులో పానీయాన్ని మనం ఒప్పించుకొని వచ్చినగా ఈ పరిశుద్ధమైన కృప ద్వారా నా యొక్క నేను నీ యొక్క దేవుని జీవితం అయితే భాగ్యం బలపరిచే జీవితం భాగ్యాన్ని మనందరూ స్థిరపడి నడిపించమని యేసు నామమున తండ్రి ఆమేన్. బాసిల్లెను సిలువలో పాపక్షమాం యేసు ప్రభు నీదే రక్షణ. బాసిల్లెను సిలువలో పాపక్షమాం కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి కలుషహారా కరుణించితివి కలుషహారా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమాం యేసు ప్రభు నీదే రక్షణ. బాసిల్లెను సిలువలో పాపక్షమాం దోషము మోసము దూరదిగిన నేనే కదా దోషము చేసి